గుణశేఖర్ గారి సినిమా ఇది. షూటింగుల్లో ఎన్నో కష్టాలుంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఎంతమంది పనిచేస్తున్నారో చూడొచ్చు. ఎందరో పనిచేస్తేనే కానీ ఈ యొక్క షూటింగ్ అనేది జరగదు. ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఎందరో శ్రామికులు తెర వెనుక కష్టపడితేనే అందమైనటువంటి దృశ్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. కష్టం ఉంటుంది మనం తినొచ్చు. బలాషడా షూటింగ్ జరుగుతుంటే చూస్తాను. షూటింగ్ షూటింగ్ జరుగుతుంది. గుణశేఖర్ గారి డైరెక్షన్లో షూటింగ్ జరుగుతుంది.
ఇది షూటింగ్ సందడి. షూటింగ్ అంటేనే ఎంతో కష్టంగా కూడుకొని ఉంటుంది. ఎందుకంటే షూటింగ్కి తెర వెనుక చాలామంది కష్టపడుతుంటారు. లైట్ మెన్స్ కావచ్చు, మేకప్ మెన్లు కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, కెమెరా అసిస్టెంట్లు కావచ్చు, తర్వాత సెట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మేకప్ కావచ్చు, ఇలా నంబర్ ఆఫ్ అంటే 24 క్రాఫ్ట్స్ పనిచేస్తూనే ఉంటాయి. ఇలాంటి ఎంతో చాలా కష్టంగా కూడా కూడుకొని ఉంటుంది షూటింగ్ అంటే. కష్టంతో పాటు కోట్లు ఖర్చు, లక్షల్లో ఖర్చు. చిన్న బడ్జెట్ మూవీ తీయాలన్నా కానీ మినిమం ₹1,00,00,000 లేకపోతే 80-90 లక్షల్లో ఉంటుంది చిన్న మూవీ తీయాలన్నా కానీ. అంటే ఈ షూటింగ్ సినిమా వాళ్ళకి చాలా కష్టాలు. ఎందుకంటే కొండల్లో కోనల్లో కూడా తీయాలి కాబట్టి ఆ లైట్ మెన్స్ కావచ్చు, సెట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎందుకంటే కళాకారుని మనం కళారంగాన్ని గౌరవించాలి, కళాత్మకమైనటువంటి చిత్రాలను మనం ఆదరించాలి. ఇది గుణశేఖర్ గారి యొక్క డైరెక్షన్లో జరుగుతున్నటువంటి మూవీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పర్టికులర్గా తీయకూడదు కాబట్టి నేను కొంతవరకు తీసి ఉంచాను షూటింగ్ సందడి ఎలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.